అంటే ఒక మతానికి సంబంధించి ఈ మతం గొప్పది ఈ మతం తక్కువ అని ఎక్కడ చూపలేదన్న. ప్రతి సీన్స్ గూస్ బంప్స్ అండి. రజాకార్ అనేటువంటి మనం చూడలేము. ఇది సినిమాలకు ఒకటి చూడొద్దు అన్న, ఇది చరిత్ర, తెలంగాణ చరిత్ర. మన రజాకార్ సినిమా సూపర్ ఉంది భయ్య. సినిమా మామూలుగా ఎలా చూపించాలి అనేది అలా క్లియర్ గా చూపించారన్న. ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ గా గుండెకి హత్తుకుపోతుంది. చాకల ఐలమ్మ క్యారెక్టర్ కానీ ఇందులో ఇంద్రజ గారు చేశారు. వేరే లెవెల్ అనిపిస్తుంది, ఒక ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఇందులో వచ్చే పేర్లు నరసింహారెడ్డి, రాజారెడ్డి, రాజీరెడ్డి ఇలా చెప్పుకుంటా పోతే చాలా మంది ఎంత పోరాటం చేశారు. ఈ హైదరాబాద్ అనే ఒక టెరిటరీని భారతదేశంలో కలపడానికి ఎంత కష్టపడ్డారు. ఎందుకంటే నిజాం పాలనలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు. ఆడపిల్లలు కావచ్చు, అసలు తినడానికి తిండి లేక ఎలా చనిపోయారు అనేది అయితే చాలా బాగా చూపించారన్న. ఎందుకంటే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఇక్కడ మతమో కులమో గొప్పది కాదు, మనం పుట్టిన ఈ గడ్డ గొప్పది, అది తెలుసుకోవాలి. పొలిటికల్ యాంగిల్ లో చూస్తున్నారు, ఒక పొలిటికల్ పార్టీకి ఫేవర్ గా తీసారని ఎంతవరకు నిజం అనుకో అన్న. ఇది పొలిటికల్ గా లేదన్న. వీళ్ళు చాలా మంది ఏంటంటే మతాలని వ్యతిరేకంగా స్ప్లిట్ చేసి ఎలా వెతకాలి అని ఆలోచించిన ఒక చిన్న ఏమంటారు స్వార్థం. ఆ స్వార్థం వల్ల పుట్టి కొన్ని వందల మంది కష్టాలు పడ్డారు అని చూపించారన్న. డైరెక్టర్ ఎంతవరకు సక్సీడ్ అయ్యాడు అంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ ఎలా చూపించాడు, ఆ ట్రాన్స్ కి తీసుకెళ్లాడా లేదా, ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అసలు. ఇందులో ఒక్కొక్క సీన్ అనిపిస్తుంది అన్న, రోమాలు నొక్కు పెట్టుకుంటాయి. ఒక్కొక్క చోట వందే మాత్రం అన్న ప్రతిసారి అరే నీది ఏ మతం అయినా ఇక్కడ పుట్టిన తర్వాత నువ్వే వందే మాత్రం అనాలి అనేదైతే నాకు క్లియర్గా అనిపించిందన్న. ఇప్పుడు చాలామంది ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ పుట్టి ఈ గాలి పీల్చి ఈ నీరు తాగి పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టడం అనేది చాలా తప్పు కదా. ఈ విధంగా ఎక్కడ కానీ అంటే ఒక మతానికి సంబంధించి ఈ మతం గొప్పది ఈ మతం తక్కువ అని ఎక్కడ చూపలేదన్న. ఎవడో ఒకడు స్వార్థం కోసం చేసిన తప్పుని నిజాం గారు ఏదో చేయాలనుకోబోయి ఆయన మధ్యలో ఇద్దరు మధ్యవర్తులు చేసిన తప్పుని ఈ సినిమాలో క్లియర్గా చూపించారు. ఇక్కడ ఈ సినిమాకి ప్రతి ఒక్కడు రావాలి, ఇక్కడ ఆయన గురించే లాస్ట్లో మాట్లాడదామని ఆగాను. ఉక్కు మనిషి యూనిటీ ఆఫ్ స్టాట్యూ అంటారు అనుకుంటా, స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటారు అనుకుంటా. ఎందుకంటారు అనేది ఈ సినిమా చూసే వరకు నాకు అర్థం కాలేదు. ఆయన్ని ఉక్కు మనిషి అంటారనేది నేను విన్నాను, చాలాసార్లు చదివాను కూడా. బట్ ఆయన చేసిన ఒక మంచి వల్ల ఒక రాష్ట్రం ఏర్పడి ఇంత హ్యాపీగా ఉన్నామంటే అసలు వేరే లెవెల్ చెప్పాలి. అసలు ఆయన చచ్చి ఎక్కడున్నాడో తెలియదు కానీ ఎప్పటికీ ఈ హైదరాబాద్లో గాలి పీల్చుకున్న ప్రతి ఒక్కటి గుండెల్లో అయితే ఉంటాడన్న. ఇదైతే నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. జై సర్దార్ వల్లభాయ్ పటేల్. థ్యాంక్ యూ. అక్కలకు చెల్లె చెప్తున్నా, మీరు బస్సులో పోయి అంటే చాయ్ తాగడానికి వచ్చినా అని చెప్పి బస్సులు తిరుగుతారు కదా, ఫ్రీ బస్సులు ఇచ్చి. ఖచ్చితంగా పల్లెటూరులో కానీ ఎవరైనా ఫ్రీ బస్సులో తిరిగే బదులు ఈ సినిమాకి వచ్చి, అంటే కొంతమంది చెప్తున్నారు అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, నేను ఓన్లీ చీర కట్టుకోవడానికి పోయినా చాయ్ తాగడానికి పోయినా, ఇలాంటి సినిమాని చూడండి. ఖచ్చితంగా ఇలాంటి సినిమా చిన్న పిల్లలు కానీ మంచి మెసేజ్ ఉంది సినిమాలో. ప్రతి సీన్స్ గూస్ బంప్స్ అండి, ప్రతి షాట్స్ ఎలివేషన్, అంటే మంచి యాక్టర్లను పెట్టారు. ఆ యాక్టర్ దగ్గర క్యారెక్టర్ కానీ నిజంగా చాలా బాగా. నిజంగా అంటున్నాను కదా, ఎవరైనా కానీ మోడీ ఉన్నంత వరకు మన ఇండియాని ఎవ్వడేం మీకలేదు. ఎవ్వడు అంటే ఎట్లా అంటే అటాక్ చేయడం కానీ ఎట్లా అంటే అలాంటి విషయంలో మన నరేంద్ర మోడీ గారు పక్కా అటాక్ ఆ విషయంలో ఉంటారు. ఈ సినిమా ఏంటంటే ప్రతి విలేజ్ లో కానీ పల్లెటూరులో కానీ ప్రతి ఒక్కరు చూడాలి, తెలియాలి. అసలు రజాకార్లు అప్పుడు ఏం జరిగింది అనేది చాలా మందికి తెలియదు. హైదరాబాద్ లో ఇలాంటి యుద్ధం జరిగింది అనేది కొంతమంది ఇప్పుడు జనరేషన్ కి తెలియదు. అలాంటి జనరేషన్ ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అంటే మన హైదరాబాద్ ఎలా ఉండేది, ఎలా ఫైట్ చేశారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. పుస్తకాల్లో కొన్ని ఉన్నాయి. బట్ ఇలాంటి సినిమా తీయడం అనేది గట్స్, అది కూడా ఎవరిని కించపరచకుండా నిజాన్ని నిజంగా చూపించడం అనేది గ్రేట్. నిజంగా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఎలివేషన్ అండి, ఒక పెద్ద సినిమాకి అయితే ఎలాంటి ఎలివేషన్ ఉంటాయి, బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఎమోషన్స్ కానీ, కొన్ని సీన్లలో ఏడ్పు వస్తుంది, ఎమోషన్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పిల్లలు కానీ ఫ్యామిలీ విలేజ్లలో కూడా రైతులు కానీ ఎవరైనా తిరగబడితే ఎలా ఉంటది అనేది దీనిలో చూపించారు. అయితే ఇప్పుడు ఈ మూవీ అంటే ఫస్ట్ ఆపేయడానికి కానీ కేసులు అలా వేశారు కదా, అంటే ఆ మూవీ చూసాక ఎలా అనిపించింది? అంటే నేను నిజంగా చెప్తున్నా, ఉన్నది నిజం చెప్పడానికి ఆపడానికి ఎందుకు బ్రో, అంటే దీన్ని ప్రయత్నించవచ్చు. బట్ సినిమా చూసిన తర్వాత ఎవరైతే ఆపాలనుకున్నారో వాళ్ళే మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. ఇది అందరు జనాలు చూడాలి. ఖచ్చితంగా ఫ్రీ బస్సు అనవసరంగా వాడుకుంటారు. ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమా వెళ్ళి చూడండి.
దేశభక్తి ఉన్నంత వరకు రజాకారులు ఇంకా పుట్టరు ఖచ్చితంగా. ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా ఈరోజు మన భారతదేశానికి మోదీ గారు అట్లాగే ఉన్నారు, తర్వాత అమిత్ షా గారు ఎలా ఉన్నారు. ఇంకా రజాకార్ అనేటువంటి మనం చూడలేము. మా జనరేషన్ ఉండేది చూసి కానీ మన జనరేషన్ వాళ్ళకి చూడలేదు. కానీ ఈ స్టోరీ చాలా మందికి తెలియదు కదా తెలంగాణలో ఉన్న వాళ్ళకి. ఖచ్చితంగా తెలంగాణ అని కాదు, తెలంగాణ ఆంధ్ర అని కాదు, ప్రతి భారతీయుడు ఖచ్చితంగా చూడవలసిన సినిమా అయితే రజాకారు. చరిత్ర అనేది తెలుసుకోవాలి, చరిత్రని ఖచ్చితంగా ఈ రోజుల్లో పిల్లలకి తెలియాలి. ఒక్కడు ఎన్నెన్నో ఆకృత్యాలు చేసినప్పుడు అట్లీస్ట్ స్కూల్లో పిల్లోడు టీచర్ కొడితే కూడా అట్లీస్ట్ దాన్ని ఎందుకు కొట్టినామని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాము. తర్వాత ఇంకా చూసిన పోయినసారి ప్రభుత్వాలు కూడా సినిమాను ఆపే పరిస్థితి తీసుకొచ్చిందంటే దానిలో ఎంత గడుచున్న సినిమాను మనం అందరం గుర్తించాలి. ఇంద్రజ గారు రోల్ ఎలా ఉంది? ఇంద్రజ గారు కానీ అనసూయ గారు ప్రతి ఒక్కరు ఒక్కరని తర్వాత దానిలో మెయిన్ లీడ్ రాజరెడ్డి కానీ తర్వాత కొంతమంది రెడ్ల గురించి కానీ పటేల్ వ్యవస్థ కానీ తీసుకొచ్చారు. ఒకళ్ళ జనాలు గ్రౌండ్ లెవెల్ గ్రామర్ తిరగబడితే ఖచ్చితంగా దాని సంగతి దాని ప్రభావం ఎంతవరకు బాగా చూపించారు. ఇంకోటి రాను రోజులు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అలాంటి రకాల మైండ్ సెట్ లో ఉన్న నాయకులందరికీ ఒక్కొక్కరు మీ ఓటుకు సమాధానం చెప్పండి. ఖచ్చితంగా సినిమాని ప్రతి ఒక్కరు చూడండి. నమస్తే అన్న. ఫస్ట్ అన్న వందే మాతరం. ఫస్ట్ నేను అందరికీ జోహార్లు చెప్తాను. నేను ఎవరైతే తెలంగాణ గురించి పసి పిల్లలు ఆడబిడ్డలు ముసలి దాకా ప్రాణాలు వదిలించులో ఫస్ట్ వాళ్ళకు వందే మాత్రం చెప్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ కాదు, జై హైదరాబాద్, జై తెలంగాణ, జై జన్మభూమి, జై వందే మాత్రం. దీనిలో సినిమా చూసిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఎమోషన్. అసలు లాస్ట్ వరకు అయితే అసలు సినిమా కాదన్నా, అసలు దీని గురించి సినిమా అనకండి, ఇది చరిత్ర. ఇది మన చరిత్ర. ఏదో కాశ్మీర్ ఫైల్ మనం చూసినాము, కాశ్మీర్ ఫైల్ చూసినాము, మొన్న మన కేరళ స్టోరీ చూసినాము. ఇది హైదరాబాద్ స్టోరీ. హైదరాబాద్ అంటే రజాకార్లు ఎట్లా చేసిండ్రో మనము కల్లారో విన్నాం. మన చదువుకునే స్కూళ్ళలో కూడా మనం చెప్పలేదు, రియాలిటీ చూపించింది. ఇంటర్వ్యూల వరకు అయితే సినిమా ఎలా ఉందంటే అబ్బా ఒక్కొక్కరు ఇది ఏడ్చుకోవాలి, బాధపడాలి. ఇదా మన చరిత్ర. మన ఈరోజు మనం చరిత్ర ఎవరు చూడలే, ఫస్ట్ టైం చరిత్ర మనం చూడటానికి చేసి మనం అందరం చూడాలి. ప్రతి తెలంగాణ బిడ్డ చూడాలి, తెలంగాణ కాదు తెలుగులో చూడాలి. ఇక్కడ మనం ఇక్కడ నిల్చున్న ప్లీజ్ ఎంతో మనం సావుల మధ్య మనం నిలబడ్డాం. ఇది మామూలు విషయం. ఎన్నో సంవత్సరం చూస్తున్నాం మనం. ఈ గాలి పీల్చేటోళ్ళు, తెలంగాణ గాలి పీల్చేటోళ్ళు ప్లస్ అన్నం తినేటోళ్ళు, గాలి నీళ్ళు తాగేటోళ్ళు తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలి. ఇన్నాళ్ళు మనకి ఎవరు చూపించే జాగాలో మనం చూడాలి, చూసి తెలుసుకోవాలి ఎంత ఘోరాలు అన్యాయాలు జరిగినాయి. ఇంటర్వ్యూ వరకు అయితే మొత్తం చూపించిన ఘోరాలు, తర్వాత పోరాటంలా చూపించిండ్రు. ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే న్యాచురల్ గా ఉందని అసలు రియాలిటీ. ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ ఏరియా కానీ, మెల్లమెల్ల ఏరియా కానీ ఒక్కొక్క అందరు పోరాటాలు ఎలా చూపించిందంటే అబ్బా పసిపిల్లల ప్రాణాలన్నా, ఆడవాళ్ళ మానభంగాలన్నా, బతుకమ్మ కానీ, బదన్పల్లి ఇంకా పేర్లు తెలియట్లేదు, బైరన్పల్లి అక్కడ ఘోరాలు చూస్తుంటే ఇంకా పరకాలలో జెండాది చూసే బాధ అన్న. ఇంత జరిగినా మన తెలంగాణ మనకు తెలియలేదు. మనం ఇప్పుడు సినిమా ద్వారానే తెలుసుకున్నాం. అందరం చూద్దాం. ఇది సినిమాలకు ఒకటి చూడొద్దన్న, ఇది చరిత్ర, తెలంగాణ చరిత్ర. మన హక్కు మనం చూడాల్సింది, అందరు చూడాల్సిన సినిమా. అన్ని బాగున్నాయి సినిమా. బ్రో ఎలా ఉంది రజాకర్ సినిమా? సూపర్ ఉంది భయ్. ఆ సినిమా మామూలుగా లేదు, నాకైతే చాలా బాగా నచ్చింది. దాంట్లో కొన్ని ఎంట్రీస్ ఉంటాయి. రాజిరెడ్డి కావచ్చు, బాబీ సింహ యాక్టింగ్ సూపర్. చాలా ఉన్నాయి, చాలా ఎంట్రీస్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఒక్కో క్యారెక్టర్ మాత్రం అసలు చాలా న్యాచురల్గా ఉంది. నాకు మాత్రం పిచ్చగా నచ్చింది. ఇంకో 2 సార్లు కూడా వస్తుంది. యాడా సత్యనారాయణ డైరెక్షన్ అసలు మామూలు కాదు, చాలా గట్స్ ఉండాలి. ఇది CGI ఎఫెక్ట్స్ ఉన్నాయి. లైక్ ఏంటంటే అవి మన ట్యాంకర్స్ ఉంటాయి కదా, బాంబు ట్యాంకర్స్, అవి చాలా న్యాచురల్గా ఉన్నాయి. CGI ఎఫెక్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి, బాగా నచ్చింది నాకు. ఇంద్రజ మేడం అసలు సూపర్ ఎంట్రీ, ఫైట్స్. ప్రేమ గారు కూడా ఒక ఫైట్ ఉంది, లైక్ నాగల్ ఉంటుంది, నాగల్ ఇట్లా పైకి బాగుంది, సూపర్. సీనియర్ హీరోయిన్స్ ని తీసుకొని పెట్టడం ఒక వరకు రిస్క్ అనుకోవచ్చా, లేకపోతే రిస్క్ ఏం లేదు. వాళ్ళని పెట్టుకోవడం వల్ల మస్తు అడ్వాంటేజ్ ఉన్నది. ఎందుకంటే యాక్టింగ్ అనేది న్యాచురల్ గా ఉంటుంది కదా, సూపర్ ఉంది అంత దీంట్లో. సెకండ్ హాఫ్ సీన్స్ కానీ అంటే హైదరాబాద్ లో చాలా జరిగిన ఇన్సిడెంట్స్ కానీ అవన్నీ ఎలా చూపించారు? చాలా బాగున్నాయి. తిరుమలగిరి ఖైదీ కారాగారాలు కానీ, లేకపోతే బొల్లారం కంటోన్మెంట్ ఏరియా ఉంది కదా, అవి కానీ చాలా బాగా చూపించారు. చాలా న్యాచురల్గా ఉంది భయ్య. సినిమా మాత్రం సూపర్. CGI ఉంది సూపర్, అక్కడ సూపర్. అందరు చూడాల్సిన సినిమా అంతే. తెలంగాణ ప్రతి ఒక్కరు చూడాల్సింది. ఈవెన్ దో అందరు చూసినా చాలా బాగుంటుంది సినిమా. నాకు మాత్రం సూపర్ ఉంది నాకు.